ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగినటువంటి మ్యాచ్ నెంబర్ 60లో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి ఈ సీజన్లో అఫీషియల్గా ప్లే ఆఫ్స్కు చేరింది. తను ప్లే ఆఫ్స్కు చేరడమే కాకుండా తను గెలవడం ద్వారా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ను కూడా ప్లే ఆఫ్స్కు తీసుకువెళ్ళింది గుజరాత్ టైటాన్స్. ఇక ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ల మధ్య పోటీ ఉంది. ఈ పోటీలో ముంబై ఇండియన్స్ కాస్త ముందుంటే ఆ వెనుక డీసీ, కాస్త అవకాశాలు తక్కువగా ఎల్ఎస్జీకి ఉన్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్గా వచ్చినటువంటి కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి సెంచరీతోటి చెలరేగగా అభిషేక్ పోరెల్ 30 పరుగులు, అక్షర్ పటేల్ 25 పరుగులు, స్టబ్స్ 21 పరుగులు చేసి కాస్తలో కాస్త రాణించారు. ఇక 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లు అద్భుతంగా రాణించడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించడము ఇదే తొలిసారి. సాయి సుదర్శన్ 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతోటి 108 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 3 ఫోర్లు, ఏకంగా 7 సిక్సర్లతోటి 93 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో 10 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించినటువంటి గుజరాత్ టైటాన్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్స్లోకి చేరగా ఈ విజయంతో ఆర్సీబీ, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్కు అఫీషియల్గా చేరాయి. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఢిల్లీ క్యాపిటల్స్ను మొదట బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో 3, 4 స్థానాలలో ఎక్కువగా బ్యాటింగ్కు వచ్చినటువంటి ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈసారి మాత్రము జట్టు కూర్పును సెట్ చేసేందుకు ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఫాఫ్ డూప్లిసెస్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించాడు కేఎల్ రాహుల్. అయితే డూప్లిసెస్ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి డూప్లిసెస్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఒక దశలో 4 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 1 వికెట్ నష్టానికి కేవలం 19 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాహుల్ గేరు మార్చాడు. 5 ఓవర్లు పూర్తయ్యే వరకు 17 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసినటువంటి రాహుల్ ఆ తర్వాత తనలోని విశ్వరూపాన్ని బయటపెట్టాడు. కగిసో రబాడా వేసినటువంటి 6వ ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు కేఎల్ రాహుల్. ఓవైపు మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నప్పటికీ కేఎల్ రాహుల్ మాత్రము అద్భుతంగా నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కేఎల్ రాహుల్. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా రాహుల్ మరింత వేగంగా బ్యాటింగ్ చేశాడు. మరో 25 బంతుల్లోనే 50 నుంచి 100 పరుగుల మార్కుకు చేరుకున్నాడు. 60 బంతుల్లో సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో తన 5వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి 4వ ప్లేయర్గా నిలిచాడు కేఎల్ రాహుల్. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతోటి తొలి స్థానంలో నిలవగా, జోస్ బట్లర్ 7 సెంచరీలతోటి 2వ స్థానంలో, క్రిస్ గేల్ 6 సెంచరీలతోటి 3వ స్థానంలో ఉంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ 5 సెంచరీలతోటి 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇక తన బ్యాటింగ్ తోటి ఐపీఎల్లో 3 వేరువేరు ఫ్రాంచైజీల తరపున సెంచరీ చేసినటువంటి తొలి ప్లేయర్గా కూడా కేఎల్ రాహుల్ నిలిచాడు. చివరకు కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిద్ధ కృష్ణ, సాయి కిషోర్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. సో అర్షద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే ఓవర్కి సగటున 3.5 చొప్పున పరుగులు ఇస్తే, రషీద్ ఖాన్ కూడా పర్వాలేదు, ఓవర్కి 8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే రబాడా 2 ఓవర్లలో 34 పరుగులు, అంటే ఓవర్కి సగటున 17 పరుగులు చొప్పున ఇస్తే సాయి కిషోర్ కూడా కాస్త భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వీరిద్దరూ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు పోటీపడి మరి పరుగులు బాదటంతో ఈజీగా లక్ష్యాన్ని ఛేదించింది. మొదట్లో శుభ్మన్ గిల్ కాస్త నెమ్మదిగా ఆడితే సాయి సుదర్శన్ మాత్రం మొదటి నుంచే చెలరేగాడు. కానీ ఆ తర్వాత శుభ్మన్ గిల్ సైతం గేరు మార్చి సాయి సుదర్శన్తో పోటీపడి మరి బౌండరీలు బాదాడు. ఈ పోటీలో సాయి సుదర్శన్ ఎక్కువ ఫోర్లు కొడితే శుభ్మన్ గిల్ ఎక్కువ సిక్సర్లతోటి తన స్కోరును పెంచుకున్నాడు. 6 ఓవర్ల పవర్ ప్లేలో ఇద్దరు కలిసి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత పవర్ ప్లే తర్వాత కూడా పరుగుల వేగాన్ని అదే విధంగా కొనసాగించారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ మొదట్లో ఆచితూచి ఆడి వ్యూహాత్మకంగా కాస్త నెమ్మదించి సాయి సుదర్శన్ను ప్రోత్సహిస్తే, సాయి సుదర్శన్ గిల్ ఇచ్చినటువంటి సహకారంతో రెచ్చిపోయి ఆడాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా మరి సాయి సుదర్శన్తో పోటీపడి సిక్సర్లతోటి తన స్కోర్ను పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎంతమంది బౌలర్లను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఏర్పడింది. అందరూ కూడా ముఖ్యంగా నటరాజన్ ఓవర్కి సగటున 16.3 చొప్పున, అక్షర్ పటేల్ ఓవర్కి సగటున 11.7 చొప్పున, అదేవిధంగా చమీరా ఓవర్కి సగటున 11 చొప్పున పరుగులు సమర్పించుకోవడంతో మరి గుజరాత్ టైటన్స్ ఈజీ విక్టరీ సాధించింది. ముఖ్యంగా 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించడం అనేది మరి ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఈ సీజన్లో అద్భుతంగా రాణించడంతో మరోసారి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. సో ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ యొక్క విజయానికి ప్రధానమైనటువంటి కారణము సాయి సుదర్శన్, శుభన్ గిల్ అండ్ జోస్ బట్లర్. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్కు ఎదురు లేకుండా పోయింది. సో సెంచరీతోటి గుజరాత్ టైటన్స్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సాయి సుదర్శన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి గుజరాత్ టైటన్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్స్లోకి క్వాలిఫై అయింది. సో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడినటువంటి గుజరాత్ టైటన్స్ మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్లోకి చేరింది. 12 మ్యాచ్లలో 9 గెలుపులు 3 ఓటములతోటి మొత్తంగా 18 పాయింట్లు సాధించినటువంటి గుజరాత్ టైటన్స్ ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సో గుజరాత్ టైటన్స్ క్వాలిఫై కావడమే కాకుండా ఈ మ్యాచ్లో తన గెలుపుతోటి ఆర్సీబీ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా క్వాలిఫై అయ్యేలా చేసింది. అంటే ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ సాధించినటువంటి ఈ విజయంతో ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఆ 2 జట్లు కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యాయి. ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్, మొత్తంగా ప్లే ఆఫ్స్కి 4 జట్లు చేరుతాయి కదా, మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసము ముంబై ఇండియన్స్, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఈ 3 జట్ల మధ్య పోటీ నెలకొంది. సో ఈ మ్యాచ్లో ఓటమితోటి ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లలో 6 విజయాలు 5 ఓటములతోటి ప్రస్తుతము 13 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పటికీ కూడా ప్లే ఆఫ్స్కు చేరడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ముంబై ఇండియన్స్ తోటి గట్టి పోటీ ఏర్పడింది ఢిల్లీ క్యాపిటల్స్కి. సో మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసము ముంబై ఇండియన్స్ కాస్త ఆ పోటీలో ముందుంటే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్కి టెక్నికల్గా ఛాన్స్ ఉన్నప్పటికీ అది కాస్త కష్టమే. మిగతా సమీకరణలన్నీ కూడా లక్నో సూపర్ జెయింట్స్కు అనుకూలంగా ఉంటేనే ఎల్ఎస్జీ మరి క్వాలిఫై అవుతుంది. మొత్తంగా అంటే ఎల్ఎస్జీ క్వాలిఫై కావాలంటే ప్లే ఆఫ్స్కి మిగిలినటువంటి 3 మ్యాచ్లలో విజయాలు సాధించాలి. అదేవిధంగా తర్వాత మ్యాచ్లలో ముంబై కానీ ఢిల్లీ కానీ ఓడిపోవాలి. సో అది కాస్త కష్టమే కాబట్టి ఎల్ఎస్జీతో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కే మరి ప్లే ఆఫ్స్ చేరడానికి అవకాశం ఉంది. మొత్తంగా ఒక్క మ్యాచ్ తోటి 3 జట్లు ప్లే ఆఫ్స్ తేలిపోయాయి, క్వాలిఫై కావడం జరిగింది. గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ 3 జట్లు అఫీషియల్గా మరి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరడం జరిగింది. గుజరాత్ టైటన్స్కి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లలో కూడా విజయం సాధించినట్లయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి మరి ఈ యొక్క గ్రూప్ మ్యాచ్లను ముగించేటువంటి అవకాశం ఉంది. అయితే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లకు అదనపు అడ్వాంటేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. క్వాలిఫైర్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లు ఆడతాయి. ఆ క్వాలిఫైర్ 1లో విజయం సాధించినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది. అయితే ఆ మ్యాచ్లో ఓడినటువంటి జట్టుకు క్వాలిఫైర్ 2లో కూడా ఆడి ఫైనల్స్కు చేరడానికి మరొక అవకాశం ఉంటున్న నేపథ్యంలో పాయింట్ల పట్టికలో మరి తొలి 2 స్థానాలలో నిలవడానికి మరి జట్లన్నీ కూడా పోటీ పడతాయి. సో ప్లే ఆఫ్స్కు చేరటమే కాదు, పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లకు అదనపు అడ్వాంటేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో గుజరాత్ టైటన్స్ తర్వాత ఆర్సీబీ ఈ జట్లు పాయింట్ల పట్టికలో 1-2 స్థానాలలో నిలవడానికి తీవ్రంగా కృషి చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా కేఎల్ రాహుల్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ తోటి సెంచరీ సాధించినప్పటికీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. సో అటు సాయి సుదర్శన్ అండ్ శుభన్ గిల్ వీరిద్దరి యొక్క ధాటికి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పొందక తప్పలేదు. సో గుజరాత్ టైటన్స్ మరోసారి ఈ సీజన్లో తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఢిల్లీ పైన అన్ని రంగాలలో ఒక కాంప్రహెన్సివ్ విక్టరీ, సమగ్రమైనటువంటి ఆల్రౌండ్ విక్టరీని సాధించింది. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ చేసినటువంటి సెంచరీ వృధాగా మిగిలిపోయింది.